మెజార్టీకే రాజ్యాధికారం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఝాన్సీ గారు మీతో మాట్లాడడానికి విజయవాడ నుంచే త్రినాథ్ గారు లైన్లో ఉన్నారు. త్రినాథ్ గారు, హలో. హలో త్రినాథ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అనిల్ గారు. చెప్పండి. నమస్తే అండి. జేబీ మేడం. మేడం ఉన్నారు, మాట్లాడండి. చెప్పండి సార్. మేడం, ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఒక మాట అన్నారు అంబేద్కర్ గారి గురించి. చెప్పండి. ఆ రోజుల్లో ఒత్తిళ్ళకి తలకి రిజర్వేషన్ తీసుకొచ్చారని. నా అభిప్రాయంలో ఒత్తిళ్లు కాకుండా ఆయన దూరదృష్టితో దళితులందరికీ, ఫ్యూచర్ జనరేషన్స్ అందరికీ, భారతదేశంలో ఉన్న అందరికి భవిష్యత్తు కోసం తీసుకొచ్చారని నా అభిప్రాయం. ఓకే, మరి మీరు దాని గురించి కొంచెం క్లారిటీ ఇవ్వగలరా? ఒత్తిళ్ళు ఏమిటో అని. చెప్తా అండి త్రినాథ్ గారు. ఇప్పుడు రిజర్వేషన్ అనంటే మనము ఆర్టీసీ బస్సుల్లో చూస్తున్నాం, ట్రైన్స్లో కూడా చూస్తున్నాం, అన్నిట్లో చూస్తున్నాము. రిజర్వేషన్ అంటే ఇంకా వాళ్ళకేనండి. ఓకే కదండి. ఇప్పుడు మనది ఏమైందంటే క్లాసిఫికేషన్ అయ్యిందండి. మీరు ఆలోచన చేయండి, ఈ పర్సంటేజ్ బట్టి ఇది మాత్రం వీళ్ళకి ఇచ్చారు, ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి ఇచ్చారు. ఈ మొత్తంలో భారతదేశపులోని కులాలన్నింటికీ కూడా ఈ రిజర్వేషన్ ఉన్నదండి. కేవలం అణగదొక్కబడ్డ ఈ 50% బహుజనులకు మాత్రమే కాదు, మిగిలిన వాళ్ళకు కూడా వాళ్ళ రిజర్వేషన్లు ఉన్నాయి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఆ మధ్య ఇప్పుడు కూడాను చాలామంది విద్యార్థులు మాకు రిజర్వేషన్ లేదండి, అందువల్లనే మాకేమీ రావడం లేదు అనే కొంతమంది అంటుంటారు. వాళ్లకుండే రిజర్వేషన్ వాళ్లకున్నది, మిగిలిన వాళ్లకుండే రిజర్వేషన్, అందరికీ రిజర్వేషన్లు ఉన్నాయి. నేను అనేది ఏమిటంటే అందరూ అన్ని సౌకర్యాలు అనుభవించారు, కానీ ఈ బహుజనులే అన్ని విధాలుగా అణగదొక్కబడ్డారు. వాళ్ళు అణగారలేదు, వాళ్ళు అణగదొక్కబడ్డారు. వాళ్ళకి అన్ని సౌకర్యాలు, అన్ని మంచి ఆహారం ఇస్తే కనుక 10 మందికి అండి మీరు ఒకే ఆహారం ఇవ్వండి, ఒకే సౌకర్యాలు ఇవ్వండి, వాళ్ళని కూడా తీసుకొచ్చి వాళ్ళందరూ ఐఏఎస్లు టాపర్లు అవుతారు, అంతే కదండి. కానీ ఇక్కడ జరిగింది ఏమిటంటే వాళ్ళందరికీ అన్ని అవకాశాలు, అసలు అవకాశాలే లేని వాళ్ళని అవకాశాలు ఉన్న వాళ్ళతో సమానంగా మీరు ఎలా చూస్తారు చెప్పండి? ఓకే అండి, ఓకే. మీతో మాట్లాడడానికి డోర్నకల్ నుంచి మాణిక్యరాజు గారు లైన్లో ఉన్నారు. మాణిక్యరాజు గారు. జైభీం సార్. జైభీం అండి, చెప్పండి. జైభీం సార్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మా టీవీ వాళ్ళకి ధన్యవాదాలు. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్రోగ్రామ్ పెడుతున్నందుకు థ్యాంక్ యూ సార్. ఇదో ఒక విషయం సార్, మాస్టర్ జీ గాని లేకపోతే భీమసేన, కత్తి పద్మారావు, గొజ్జ తారకం, గద్దర్ లాంటి వాళ్ళతోటి ఒక 10 days ఒకసారన్నా మీ ప్రోగ్రామ్ లో వాళ్ళతోటి సూచనలు ఇప్పిస్తే బాగుంటుందని మా కోరిక సార్. ఓకే ఓకే, ఖచ్చితంగా సార్. మాణిక్యరాజు గారు, మీరు మా ప్రోగ్రామ్ ఫస్ట్ నుంచి చూడలేదు అనుకుంటా. మాస్టర్జీ గారు, కత్తి పద్మారావు గారు, వీళ్ళు గద్దర్ గారు రాలేదు, కానీ ఆల్రెడీ వీళ్ళిద్దరు వచ్చేసారు. అంటే మీరు చెప్పినట్టుగా మేము ఒక నెల రోజులకు ఒకసారి ఇలాంటి మంచి, అంటే ఒక మంచి పర్సనాలిటీ ఉన్న వాళ్ళని పిలిపించి వాళ్ళతో ప్రోగ్రామ్ ఇవ్వాలని మా ప్రయత్నం. అది సఫలీకృతం అవుతుందని నేను కూడా ఆశిస్తున్నానండి. ఝాన్సీ గారు, మీరు చెప్పండి. మీరు ఒకటి కులరహిత సమాజం అని చెప్పి అది రుధిర ప్రస్థానంలో స్త్రీల గురించి ఒక ప్రస్తావించారు. స్త్రీలు అగ్ని పర్వతాలు అని చెప్పి, అంటే వాళ్ళని ఒక వాల్కనో, అంటే వాళ్ళలో వాల్కనో ఉంటుంది అని ఎందుకు మీరు అట్లా మీరు వాళ్ళని ఎందుకు కంపేర్ చేశారు? అగ్నిపర్వతం లోపల లావా మరుగుతూ ఉంటుందండి, ఎప్పుడో ఒకసారి అది బద్దలవుతుంది. స్త్రీలు కూడా మన దగ్గర ఈ అణగదొక్కబడ్డ వర్గాలలో బహుజనులు, స్త్రీలు కూడా ఉన్నారు అన్న సంగతి మనందరికీ తెలుసు. స్త్రీలను గురించి ఈ రుధిర ప్రస్థానం అన్నది నేను రాసిన కవితా సంకలనం అండి. ముందు మీకు నిశ్శబ్దరాగం గురించి చెప్పాను. రుధిర ప్రస్థానము, ఇది రుధిర ప్రస్థానము. అంటే ఈ అట్ట మీకు పడదేమో. ఇందులో ఒకటి అగ్నిపర్వతాలు స్త్రీల గురించి, మరొక కవిత గాజు కళ్ళ వీక్షణం, అది ఈ దేశంలోని కుల వ్యవస్థ మీద మీరు రాశారు. కుల వ్యవస్థ చాలా మంచి పేరు తీసుకొచ్చింది అది కూడా మీకు. అలాగే అగ్ని పుష్పం అనే ఒకటండి, ఒక కవిత, దానితోనే మొదలైంది. కార్ల్ మార్క్స్ ఇచ్చిన స్టేట్మెంట్తో నేను ఇన్స్పైర్ అయ్యి ఈ కవిత రాశాను. అయితే ముందుగా మీరు అగ్నిపర్వతాలు అడిగారు కాబట్టి కొన్ని మీకు జస్ట్ వినిపిస్తాను. నడిచే అగ్నిపర్వతాల్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? నడుస్తూ ఉంటాయి అగ్నిపర్వతాలు. మరిగే లావా సిరల్లోనూ ధమనుల్లోనూ పొగలు కక్కుతూ ప్రవహిస్తుంటే గుండె శిఖరాల్లో బంధించేసి ఏమీ ఎరగనట్టు, అసలేవీ జరగనట్టు హరితవర్ణ పత్రాలను ధరించి రుధిర కాంతుల సింధూర పుష్పాలతో కళకళలాడే పూతోటలాగా విరబూసి
విరుల నవ్వుల్ని ప్రసరిస్తూ నడిచే అగ్నిపర్వతాల్ని నువ్వు ఎప్పుడైనా చూసావా? ఇది అద్భుతంగా ఉంది. మీరు చాలా బాగుంది. బాగా సార్. కరిగిపోతూ ఈ మధ్యలో కొంత వదిలేస్తున్నాను. మనకి కరిగిపోతూ వెలుగులను పంచే కదిలే కొవ్వొత్తులు, పగిలిన గుండెల్లో నుండి పరమార్థ గానాన్ని పలికించే వెదురు పుల్లలు, సూర్యుణ్ణి మెడలో వేళ్లాడేసుకుని నిశిరాత్రిని గర్భాన ధరించి మౌనంగా సాగిపోయే పరిమళాలను పారిజాతాలు అని భ్రమించబోకు. పారిజాతాలను భ్రమించబోకు, అవి మౌనంగా సాగిపోతూ ఉంటాయి సూర్యుడిని మెళ్ళ వేసుకుని. నాకు మరొకటండి, నేను స్త్రీలను గురించి ఆలోచన చేసినప్పుడు సూర్యుడితో పోటీ పడుతూ అని రాశాను. అవును. సూర్యుడు రాత్రి పగలు అక్కడే కదలకుండా ఉన్నా కూడా సూర్యుడు నిరంతరం కదిలే చైతన్యంగా మనం ఊహించుకుంటాం కదా. అసలు ఆయన కుంగిపోవడం అనేది లేదు, నిరంతరము ప్రజ్వలిస్తూనే ఉంటాడు. సూర్యుడితో పోటీ పడుతూ నేను మన నారాయణమూర్తి గారు, సినిమా నారాయణమూర్తి గారితో ఏదో మాటల్లో ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు నేను మాట్లాడుతుంటే, అమ్మ నాకు పర్మిషన్ ఇవ్వండి, సూర్యుడితో పోటీ పడుతూ అన్నది నేను స్త్రీల మీద ఒక మంచి సబ్జెక్టుతో నేను రాస్తాను, ఈ వాక్యం నేను తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని అన్నారు. తప్పకుండానండి, ఈ భాష మనందరిదీను అని అన్నాను. ఇక్కడ ఈ పరిమళాలను పారిజాతాలను భ్రమించబోకు, అవి నడిచే అగ్ని పర్వతాలే. ఇక్కడ వినండి, ఏ క్షణాన్నైనా బద్దలవ్వచ్చు, మరిగే లావ నిన్ను దహించేయచ్చు. అంటే సమాజాన్ని, మరి ఈ అసమానతల సమాజాన్ని లావ దహించేయచ్చు. ఇందాక మనం మాట్లాడుతూ మహిళల గురించే మన ఆశలన్నీ ఉన్నాయి ఎందుకు అని అనుకున్నాం కదా, వాళ్ళకి మాతృ హృదయం ఉంటుంది అని. ఒక తల్లికి 2 పిల్లలు ఉన్నారనుకోండి, ఒక పిల్లాడు ఏదన్నా అనారోగ్యంతో లేకపోతే కుంటో గుడ్డో ఏదో అంగవైకల్యంతో పుట్టాడు అనుకోండి, ఆ బిడ్డని ఎక్కువ జాగ్రత్తగా పెంచుతారు కదండి. అంతే కదండి. తల్లికి ఆ బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, ఎక్కడ పడిపోతాడో ఏమైపోతాడో అని నిరంతరము ఆందోళన ఉంటుంది. ఆ బిడ్డ కోసమే అన్ని సౌకర్యాలు ఇవ్వాలని ఉంటుంది కదండి. అది మాతృహృదయం. ఆ మాతృహృదయం గనక మన మహిళలకుండి వాళ్ళు అధికారంలోకి వస్తే, వాళ్ళు రచనలు చేస్తే, ఖచ్చితంగా ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఈ అవకాశాలన్నీ కోల్పోయి, వాళ్ళకి ఇచ్చిన దాన్ని తీసుకోకపోవడం కాదు, కోల్పోయారు, అసలు వాళ్ళకి ఇవ్వబడలేదు, ఇవ్వబడకుండా ఉన్న ఈ అవకాశాలు లేని ఆ ప్రజల గురించి వీళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేస్తారని, వాళ్ళ కోసం ప్రత్యేకమైన సౌకర్యాలు ఇస్తారు అని చెప్పి నేను కోరుతూ ఉన్నాను. ఓకే అండి, మీతో మాట్లాడడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి నాగేశ్వరరావు గారు లైన్లో ఉన్నారు. నాగేశ్వరరావు గారు సార్ నమస్తే అండి, మీ టీవీ వాళ్ళని తగ్గించండి. సార్ నమస్తే. నమస్తే అండి, చెప్పండి సార్. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను సార్. అడగండి. ఇప్పుడు రాజ్యాధికారం దిశగా మనందరం ప్రయాణం చేస్తున్నాం కదా, ఈ రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేసినటువంటి మనందరం కూడా అంబేద్కర్ సలహాలు వచ్చినటువంటి రిజర్వేషన్లతో ఉద్యోగాల్లోకి వచ్చిన తర్వాత మన గ్రామాల్లోకి వెళ్ళి మన గ్రామంలో జరుగుతున్నటువంటి వివక్షత కానివ్వండి, విద్యా విషయంలో కానివ్వండి, రాజకీయ విషయంలో కానివ్వండి, సాంఘిక విషయాల్లో కానీ ఎందుకని మనం ఎడ్యుకేట్ చేయలేటువంటి పోషన్ వచ్చింది అనేది మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఓకే ఓకే. అదే సమయంలో మరి ఈ దళిత బహుజన పెట్టి కానివ్వండి, ఈ దళిత నాయకులు కానివ్వండి, రాష్ట్రంలో 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 74వ రాజ్యాంగ సవరణ ద్వారా 1992లో రాజీవ్ గాంధీ గారు ఏర్పాటు చేసినటువంటి అంశాన్ని మనం సమావేశాల ద్వారా కానివ్వండి, పత్రికా ప్రకటన ద్వారా ఉంటాయి, మీడియా ద్వారా కానీ ఎందుకని మనం ఫోకస్ చేసుకుని సహజంగా ఆ 73 అమెండ్మెంట్ యాక్ట్ ఎక్కువగా ఈ కింద కులాలు ఉన్నటువంటి మనకే ఉపయోగపడుతుంది. తద్వారా మన ఏరియాలో ఉన్నటువంటి ఈ వివక్షతను కానివ్వండి, ఈ అభివృద్ధి నిరోధంగా ఉన్నటువంటి రాజకీయ సమాజాన్ని కానివ్వండి మార్చేటువంటి పోషణ మనకుంది. అయినప్పటికీ కూడా మనం ఏ మాత్రం కూడా శ్రద్ధ తీసుకునేటువంటి పోషణ లేదు. ఓకే ఓకే, థ్యాంక్ యూ నాగేశ్వరరావు గారు. మీరు మీ ఆవేదన నాకు అర్థమైంది. మేము ప్రోగ్రామ్ పెట్టింది కూడా అందుకేనండి. ఏదైతే దళిత బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళందరిలో రాజకీయ చైతన్యం కానీ సాంఘిక ఆర్థిక రాజకీయంగా వాళ్ళు కొద్దిగా డెవలప్ అవ్వాలని చెప్పి వాళ్ళ సమస్యలకి పరిష్కార మార్గాలు కొంచెమైనా మేము కల్పించగలుగుతామనే ఆశతోటే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆ దిశగానే మేము ఈ వర్గాలకి సంబంధించిన సాహిత్యవేత్తల్ని, ఉద్యమకారుల్ని, అలాగే కొంతమంది పర్సనాలిటీస్ని, అలాగే కళాకారుల్ని వీళ్ళందరినీ పిలిచి వాళ్ళతో చర్చా కార్యక్రమాలు ఏర్పాటు చేసి
మీలాగా అంటే మీలో కొంచెం ఈ అవేర్నెస్ ఉంది, ఈ అవేర్నెస్ ఇంకా గ్రామాలకు వెళ్ళి గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా అంటే విద్యావంతులు కానీ వాళ్ళకు కూడా ఈ చైతన్యం గురించి తెలియాలని చెప్పి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఫోన్ చేసినందుకు నాగేశ్వర గారు మీకు ధన్యవాదాలు. మీరు చెప్పండి ఝాన్సీ గారు, మీరు రుద్ర ప్రస్థానం చాలా అద్భుతమైన అక్షరాలు అందులో ఉన్నాయి, అంటే మంచి వాక్యాలు, కవితలు. అయితే పుష్పం అన్నాను కదండి, కార్ల్ మార్క్స్ ఇచ్చిన స్టేట్మెంట్తో నేను చెప్పండి ఇన్స్పైర్ అయి రాసింది. నీ చీకటికి నువ్వు సిగ్గుపడు. ఇప్పుడు మనకు కాల్ చేసిన కాలర్స్ అందరూ అదే అంటున్నారు, ప్రజలందరినీ మనము చైతన్యవంతం చేయాలి అని. ఇవాళ 64వ సంవత్సరపు స్వాతంత్ర్యంలో ఉన్నాం, అంటే వృద్ధాప్యం వచ్చేసింది. అక్షర బిందువులని నానీలు ఒకటి రాశానండి నేను. అందులో స్వాతంత్ర్యానికి వృద్ధాప్యం షష్టిపూర్తి చేసుకుని పట్టణాల్లో కూలబడిపోయింది, పల్లెటూర్లకి చేరలేదు అని. అది తర్వాత మాట్లాడుకుందాము అక్షర బిందువు నానీల గురించి. ఇక్కడ అగ్నిపుష్పం అనేది నీ చీకటికి నువ్వు సిగ్గుపడు, నీ లేమికి నువ్వు సిగ్గుపడు, నీ అవమానానికి నువ్వు సిగ్గుపడు, నీ అజ్ఞానానికి నువ్వు సిగ్గుపడు. ఇలా ఎందుకు నన్ను అంబేద్కర్ అదే చేశాడు. ఎందుకు ఇలా అసమానతలు ఏంటి? నన్ను మంచినీళ్ళు తాగనివ్వకపోవడం ఏంటి? బండెక్కనివ్వకపోవడం ఏంటి? నా తల కత్తిరించలేకపోవడం ఏంటి? నేను స్కూల్లో అందరి పక్కన ఎందుకు కూర్చోకపోవడం? నాకు వేరే నీళ్ళు ఏమిటి? ఈ ప్రశ్నలన్నింటికి ఆయన రక్తం మరిగింది. నీ బానిసత్వానికి నువ్వు సిగ్గుపడు. ఎర్రని నీ రుచిరం, మన రక్తం ఎర్రగానే ఉంటుంది కదండి, ప్రపంచంలో అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అది తెల్లోడైనా నల్లోడైనా ఎవడైనా అందరి రక్తం ఎర్రగానే ఉంటుంది. అది సృష్టికర్త మనిషికి ఇచ్చిన గొప్ప బహుమానం. సృష్టికర్త సృష్టిలో తేడాలేమీ లేవండి. ఆయన మనుషులే ఈ అసమానతలన్నీ సృష్టించింది మనుషులే. కాకపోతే మన వాతావరణ పరిస్థితులను బట్టి కొంతమంది తెల్ల స్కిన్, కొంతమంది నల్లతోలుతో పుట్టారు, అంతేగాని ఇదేదో దేవుడు చేసింది అని అనుకుంటే అది బుద్ధి తక్కువ, పొరపాటు, అజ్ఞానం. ఎర్రని నీ రుధిరం క్రాంతిని కోల్పోయినందుకు సిగ్గుపడు. సిగ్గుపడి నీలో నువ్వు ముడుచుకుపోవడమే విప్లవం. అసలు మనలో స్పందన లేకపోతే, చైతన్యం లేకపోతే విప్లవం ఎక్కడి నుంచి వస్తుంది? సిగ్గుపడడం అప్పుడే అది విప్లవానికి మొదటి అవమానానికి నువ్వు సిగ్గుపడితేనే ప్రశ్నించే హక్కు కలుగుతుంది, ఆలోచన కలుగుతుంది, ముందుకు నడిపిస్తుంది అదే నిన్ను. అప్పుడే సూర్యుడు ఎర్రగా మండుతాడు, అప్పుడే నీ కేక దిగంతాలను వణికిస్తుంది, అప్పుడే నీ స్వేదం నుండి అగ్ని పుష్పాలు ప్రభవిస్తాయి, అప్పుడే విశ్వమంతా కొత్త కాంతులు విచ్చుకుంటాయి. అది నాకు ఈ కేక్ అన్నప్పుడు ఇంకోటి గుర్తొస్తూ ఉంటుంది. ఇందిరాగాంధీ గారు ఒక మాట అంటూ ఉండేవారు. ఆవిడ శాంతినికేతన్లో చదివారండి. మన విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు రాసిన గేయాల్లో ఒక గేయం ఉంది. ఒక్కడవే పదవోయ్, నీ కేక విని ఎవరో రాకపోయినా సరే, నీకు తోడెవరో రాకపోయినా సరే, అది చీకటైనా అడవైనా ఒక్కడవే పదవోయ్. ఆ ఒక్కొక్కళ్ళు సాధించినదే ఈరోజు మనం అనుభవిస్తున్న ఈ చైతన్యం కానీ, ఈ స్వాతంత్ర్యం కానీ ఇప్పుడు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కొక్కళ్ళుగా ముందుకు కదలాలి అన్నది నా కోరిక. ఓకే అండి, మీతో మాట్లాడడానికి ప్రకాశం జిల్లా నుంచి ప్రసాద్ గారు లైన్లో ఉన్నారు. ప్రసాద్ గారు, హలో చెప్పండి. ప్రసాద్ గారు, హలో ప్రసాద్ గారు, కట్ అయినట్టుందండి. మనం మళ్ళీ చర్చలోకి వద్దాం. ఇది మీరు నాతిచరామి అనే ఒక నాటకాలు కూడా రాశారు. అవి కూడా చాలా మంచి పాపులర్ అయ్యాయి, మీకు చాలా మంచి పేరుని తీసుకొచ్చారు. అవునండి, అవార్డులు కూడా వచ్చాయి. చాలా అవార్డులు కూడా తెప్పించిన నాటకాలు. నాతిచరామి ఆ నాటకాల్లో అసలు ఏముంటుందండి? అసలు నాతిచరామి ఒక శ్లోకంలోని భాగం అండి. నా అతిచరామి అంటే సంస్కృత పదం. అది నిన్ను అతిక్రమించి చరించను. అర్థేచ, మోక్షేచ, కామేచ, ఇంకోటి ఏదో ఉంది, ధర్మేచ, అర్థేచ, మోక్షేచ, కామేచ, నాతి చరామి. ఈ 4 నిన్ను అతిక్రమించి చరించను అని చెప్పి పురుషుడు స్త్రీకి చేసే ఒక ప్రమాణం, పెళ్లి ప్రమాణం. పెళ్లినాడు చేసే ఈ ప్రమాణాలు మరి సరిగ్గా ఉంటున్నాయా? ఈ 4 అంటే జీవితం అంతా వచ్చేసింది. ధర్మంలో అంటే మన ప్రవర్తనలోని, అలాగే అర్థంలో, డబ్బులో, మోక్ష సాధనలో అంటే ఈ జీవితం ఆధ్యాత్మిక జీవితాన్ని ఎలా అలవరించుకోవడం, మోక్షేచ
ఓకే అండి, కామేచ కోరికల్లో. మీతో మాట్లాడడానికి కరీంనగర్ నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, హలో హలో శ్రీనివాస్ గారు చెప్పండి. చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. సార్ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ ఈ అంశం పెట్టినందుకు మీకు ధన్యవాదాలు సార్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సార్ మెజార్టీకి రాజ్యాధికారం అనేది ఒక దళితులకే కాదు సార్, ఇది బీసీలలో కూడా చైతన్యం రావాలి సార్. ఓకే ఓకే యాక్చువల్ ఏంటంటే ఈ రోజు బీసీలు ఎంతో వెనుకబడి ఉన్నారు సార్. ఓకే సార్. బీసీలలో పూర్తిగా చైతన్యం లేకపోవడం వల్లే ఈ మెజార్టీకి రాజ్యాధికారం అనేది రాలేకపోతున్నది. ఓకే. రెండోది సార్, బీసీలు అనే వాళ్ళు ఇంతకు వాళ్ళకి జరుగుతున్న అన్యాయం జరుగుతున్న అంశాలనే పోరాడలేకపోతుండ్రు. రాజ్యాధికారం అనే అంశం వరకు వాళ్ళు రావట్లేదు. అంతేందుకు సార్, ఇప్పుడు స్కాలర్షిప్లు, ఫీజు రీఎంబర్స్మెంట్, ఇప్పుడు ఉన్న ఉద్యమాలలోనే బీసీలకు సరైన పట్టు అవగాహన లేవు సార్. బీసీలు చైతన్య పడితే కంపల్సరీ మెజార్టీకి రాజ్యాధికారం అనేది కంపల్సరీ వస్తుంది సార్. ఓకే ఓకే. ఈ దళితులు బీసీలు అనేది ఈ రాష్ట్రంలో ఇంకా చైతన్య పడాలి, వాళ్ళు ఎంతో ముందరికి ఎదగాలని నా కోరిక సార్. ఈ ప్రోగ్రామ్ ద్వారా మీరు వారిని వెలుగులోకి తీసుకురావాలని మా కోరిక సార్. మీరు ప్రోగ్రాము ఫస్ట్ నుంచి చూడలేదు అనుకుంటా. ఇది మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం అంటే ఓన్లీ దళితులే కాదండి, ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు సంబంధించి ఏదైతే అనగదొక్కబడుతున్నారో, ఏదైతే సమాజంలో 80% ఉన్న మెజార్టీ ప్రజలకే రాజ్యాధికారం దక్కాలని, అది కూడా మేము ఎస్సీ, ఎస్టీ, బీసీల, మైనార్టీల మధ్య ఒక ఐక్యత రావాలని, వీళ్ళందరూ కలిస్తేనే వాళ్ళకి రాజ్యాధికారం వస్తుందనే కాన్సెప్ట్ తోటే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసామండి. నాతిచారామి చెప్పండి, మీరు నాతిచారామి గురించి చెప్తాం మాకు. అందులో ఆ నాటకంలో పురుషుడు ఆ స్త్రీని తన వివాహం ఆడిన నాటి నుంచి మాట్లాడు. ఎందుకంటే తల్లి ఒక వాగ్దానం చేయించుకుంటుంది, కట్నం లేకుండా నువ్వు ఆ అమ్మాయిని చేసుకున్నావు, అందువలన ఆ అమ్మాయితో ఈ రోజు నుంచి మాట్లాడకు అని అయిపోయింది. మరి ఈ చేసిన ప్రమాణం ఏమైపోయింది? అది మాటి మాటికి గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ ఒక చిన్న సన్నివేశం ఏంటంటే, ఆ ఊర్లో ఒక మహమ్మదీయ పండితుడు ఉంటాడు. ఆయన ఒక హోటల్ నడుపుతూ ఉంటాడు. ఆ హోటల్లో ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకి ఈ సంస్కృత శ్లోకాన్ని మైక్లో వినిపిస్తూ, ఆయన హోటల్లో నుంచి వచ్చే ఒక మైక్ స్పీకర్లు పెట్టి వినిపిస్తూ దానికి అర్థం కూడా చెప్తూ ఉంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే, ఇలాగా సాయంత్రం 5 గంటలకు అనగానే అందరూ రోడ్ల మీదకి వస్తారు. ఈ ముఖ్యంగా పురుషులు ఉద్యోగాల నుంచి వస్తూ పోతూ వెళుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఎవరైనా తమ భార్యల పట్ల ఏమైనా చూపిస్తూ ఉంటే, తమ బాధ్యతలు సరిగ్గా నెరవేర్చలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళల్లో ఈ శ్లోకము, ఈ అర్థము మార్పు ఒక ఆలోచన కలిగిస్తుంది, ఒక భయాన్ని కలిగించాలి, ఒక కార్యానికి ప్రేరేపణ కలిగించాలి, వాళ్ళలో మార్పు తీసుకురావాలి అన్న ఉద్దేశంతో చేస్తాడు. అదే ఉద్దేశం శేఖర్ అనే ఆ హీరో ఈ నాట్యచరామి నాటకంలో అతనిలో ఆ ఆలోచన కలుగుతుంది. చాలా సన్నివేశాలు జరుగుతూ ఉంటాయండి. ఆ అమ్మాయిని చంపడానికి అతని తల్లి అతని అక్క ప్రయత్నం చేసి వేరే ఇంకో పెళ్లి చేయడానికి ఇప్పుడు సమాజంలో జరుగుతూ ఉన్నాయే. మీరు రాసినవన్నీ కూడా మీ రచనలు అన్నీ అబ్జర్వ్ చేస్తే మీరు రాసినవన్నీ కూడా మామూలు ఇప్పుడున్న సమాజంలో రోజు ఎక్కడెక్కడ జరుగుతున్నాయి. అయితే మీరు వీటినే కథాంశాలుగా, కవితలుగా ఎన్నుకోవడం, అవి మళ్ళీ పాఠకులకి చేరుకోవడం చాలా అద్భుతంగా ఉంది. మేడం, మీరు చెప్పండి, ఏదైతే మనం మెజారిటీ ప్రజలు అని మాట్లాడుతున్నామో, ఈ మెజారిటీ ప్రజల్లో ఒక 50% మంది మళ్ళీ మహిళలే ఉన్నారు. కానీ ఈ మెజారిటీ ప్రజల గురించి మాట్లాడే రాజకీయ నాయకులు కానీ, ఉద్యమకారులు కానీ ఈ మహిళల్ని విస్మరిస్తున్నారు. ఎందుకు వాళ్ళని పక్కన పెడుతున్నారు? పోనీ మహిళలు కూడా మనం అబ్జర్వ్ చేస్తే రాజకీయ పార్టీల్లో ఆ మహిళా అధ్యక్షురాలు ఉంటుంది, వాళ్ళకు కొన్ని సెపరేట్ వింగ్స్ కూడా ఉన్నాయి. మన మహిళా శిశు సంక్షేమ శాఖ ఒక ప్రత్యేకమైన శాఖ కూడా ఉంది మన దాంట్లో ప్రభుత్వంలో. మరి ఎందుకు అయినా మహిళల మీద ఇంకా అన్యాయాలు, అకృత్యాలు, ఘోరాలు, ఈ వరకట్నం, వేధింపులు ఇంకా ఇవన్నీ కొనసాగుతున్నాయి, రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. ఎందుకు ఇట్లాంటి పరిస్థితి నెలకొందండి? అంటే ఒక రచయితగా మీరు చెప్పండి. అవునండి, నేను చాలా ఆలోచన చేశానండి. మనం ముందుగానే మాట్లాడుకున్నట్టుగా మూలాల్లో ఎప్పుడైతే ఒక వ్యక్తిని నువ్వు పలానా 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 ఒక కథ ఉంది మనకి. ఒక పండితుడు మేకను తీసుకుని వెళుతూ ఉంటే 4 దొంగలు ఒక ప్లాన్ చేసి ఆ మేకని ఎలా అయినా కొట్టేయాలని చెప్పి అతనికి వాళ్ళు ఒక పెద్ద ప్లాన్లో ఒక చోట ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగానే, ఏమిటయ్యా పండితుడు గారు కుక్కను పట్టుకెళ్తున్నావు, ఆ తర్వాత కుక్కే కాదు ఇది మేక అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకొక 5 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకో దొంగ వచ్చి, ఏమిటయ్యా నువ్వు కుక్కను మోసుకెళ్తున్నావేమిటి అని అంటాడు.
అలాగా ఆ నలుగురు చివరికి వెళ్ళేటప్పటికి ఈయన పండితుడు ఏమనుకుంటాడు, ఇది మేక కాదేమో కుక్కే, వాడు నాకు అమ్మినవాడు, నాకు మోసం చేసి అమ్మాడు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఈ దొంగలు చక్కగా కూలుని ఆ కుక్కని మేకని చక్కగా తీసుకుని వెళ్ళిపోయి వాళ్ళు హాయిగా వండుకొని తినేస్తారు. ఏమండి, ఇదే జరిగింది మన వ్యవస్థలో కూడా. మనకి ఇవ్వబడిన కథలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మన వ్యవస్థను మనకు చూపించేవే, కానీ అందులో నుంచి మనం పాఠాలు నేర్చుకోవటంలా. ఒక వ్యక్తిని నువ్వు పనికిరావు, నువ్వు భయంకర అది ఇది అని పద్దాక చెప్తూ ఉండండి, నిజంగానే వాడు పనికి రాకుండా పోతాడు. మన వ్యవస్థలో స్త్రీలను అలా చేశారు ఒక పక్క, మరో పక్కన ఈ బహుజనులు, దళిత, బలహీన, బడుగు వర్గాలు వీళ్ళందరినీ పనికిరావు, నువ్వు చదవకూడదు, నువ్వు వేదం వినకూడదు, చెవిలో సీసం పోయండి, ఇలాంటివన్నీ చెప్పారండి. వాళ్ళని చదువుకొనివ్వలేదు, వాళ్ళ కళ్ళు ఉపయోగించనివ్వలేదు, వాళ్ళ మెదళ్ళు ఉపయోగించనివ్వలేదు, వాళ్ళ హృదయాలకు అసలు చైతన్యం ఇవ్వలేదు. మరి ఎలాగా వాళ్ళు పైకి వస్తారు? ఆలోచనే ఇవ్వలేదు కదండి. అవి మోగ హృదయాలు అయిపోయినాయి, బండరాళ్ళు అయిపోయినాయి. ఈరోజు ఎంతో పెద్ద శ్రమ కావాలి వాళ్ళని మళ్ళీ మెయిన్లోకి తీసుకురావడానికి. ఇంతవరకు మనకు కాల్ చేసిన కాలర్స్ అందరూ ఇంకా చెయ్యాలి అని అంటున్నారు. ఎవరో చేయడానికి కాదండి, మీరు ఎవరైతే మనకు కాల్ చేసి ఈ కార్యక్రమాన్ని మెచ్చుకుంటున్నారో మీరందరూ ఈ కార్యక్రమాన్ని చూడడానికి వాళ్ళందరినీ పురికొల్పండి, వాళ్ళల్లో మార్పును తీసుకురావడానికి వాళ్ళని ప్రయత్నం చేయండి. చివరిగా చెప్పండి ఝాన్సీ గారు, మెజారిటీ ప్రజలకి రాజ్యాధికారం సిద్ధిస్తుందా? అది ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా సిద్ధిస్తుంది. ఏమండి, మైనారిటీ వాళ్ళకే అంటే తక్కువగా ఉన్న వాళ్ళకే రాజ్యాధికారం వస్తూ ఉంది అని అంటే అన్నీ వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. చదువు, తెలివితేటలు, డబ్బు, అధికారం వాళ్ళ గుప్పెట్లో పెట్టుకున్నారు. నేను అనేది, నా కోరిక ఏమిటంటే, ఒక రచయిత్రిగా నేను చెప్తున్నాను, ఈ వంశపారంపర్యంగా వచ్చే అధికారాలను ఆపేయండి. ప్రజాస్వామ్యం అంటే ప్రజలందరికీ బాధ్యతలు కావాలి. మన దాంట్లో అసలు మన దేశంలో ప్రజాస్వామ్యం కనిపిస్తుందా ఎక్కడైనా? ప్రజాస్వామ్యము ప్రజలందరికీ సంబంధించింది, ధనస్వామ్యం కాదు, రౌడీ స్వామ్యం కాదు. రౌడీలకి ఈరోజు మనం చూస్తున్న కోట్ల రూపాయలు ఉన్నాయి. మనుషుల ప్రాణాలతో ఆడుకునే వాళ్ళకి కోట్ల రూపాయల ఆస్తులు ఒక్కొక్కటి మీరందరూ తవ్వి తీస్తున్నారు. ఇవాళ కెమెరా వచ్చి మూలాల్లోకి వెళుతోంది కాబట్టి మాకందరికీ కనిపిస్తోంది, చూస్తున్నాము. ఇంత జరుగుతోందా, ఎక్కడున్నాం మనం అని కాలు కింద నేల ఎక్కడికో కూరుకుపోతూ ఉంటే ఏం చేయాలి ఈ దేశాన్ని అని భయపడుతున్నాం. నేను ఈ కాలం రాసేటప్పుడు క్లింటన్ గారు మన దేశానికి వస్తూ ఉండగా నేను ఆయన ఒక ఉత్తరం రాస్తూ అత్యంత బలమైన ప్రజాస్వామ్య అధ్యక్ష మా దేశానికి వస్తున్నారు, స్వాగతం, మీరు రావడం కొంతమందికి ఇష్టం కొంతమందికి ఇష్టం లేదు, ఇవన్నీ రాస్తూ అదంతా వద్దు. చివరికి ఏమన్నానంటే, ఏమండి మా దేశంలో ఉన్న మా ఆర్థిక సంపత్తి అంతా, మా బంగారము, మా ఆర్థిక రాసులు, మా ముత్యాలు, రత్నాలు అన్నీ నిన్న మొన్నటి దాకా విజయనగర సామ్రాజ్యంలో రోడ్ల మీద రాసులుగా పోసి ఉన్నాయే. ఆ రాసులన్నీ ఇప్పుడు కొంతమంది ఇళ్లల్లోకి, పూజా గదుల్లోకి, గోనె సంచుల్లోకి, ఇంకా స్విస్ బ్యాంకుల్లోకి వెళ్ళిపోయినాయి. ఈరోజు మా దేశంలో దారిద్ర్యం తాండవిస్తోంది. కానీ మా దేశంలో ఉన్న ఈ సంపత్తి అంతా, ఏవైతే రిసోర్సెస్ ఉన్నాయో అవన్నీ కష్టపడే ప్రజలకు కూడా వెళితే, అందరికీ వెళితే, ఉన్న వాళ్ళ దగ్గర నుంచి తీసి లేని వాళ్ళకి ఇచ్చినట్లయితే, అధ్యక్ష, అమెరికా అధ్యక్షుల వారా, మీకే మేము అప్పులు ఇవ్వాల్సి వస్తుంది. మా సంగతులన్నీ మీకు తెలిస్తే మీరు మీ కాంగ్రెస్లో మీరు చెప్తారు మనము భారతదేశానికి అప్పులు ఇవ్వడం ఏంటండి, భారతదేశం నుంచే మనం అప్పులు తెచ్చుకోవాలి అని అంటారు. కానీ మా దేశంలో చాలా దురదృష్టాలు ఉన్నాయి. మా ప్రజలు అమాయకులు, కష్టపడతారు రాత్రి పగలు. రైతన్న ఎంత కష్టపడకపోతే మనకి అన్నం ఉంటుందండి. కానీ ఆయన కడుపు నిండుతుందా? ఆయన పిల్లలు చదివించుకోగలుగుతున్నాడా? ఇన్ని బాధలు ఈ దేశంలో ఉన్నాయి. అందుకే నాకు చాలా దుఃఖం, వేదన కలిగి, మొన్న మనకి గోకుల్లో లుంబిని చాట్లో బాంబులు జరిగినాయి కదా, అప్పుడు నేను ఒక ప్రెస్ నోట్ ఇచ్చానండి. నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించు అన్న క్రీస్తు యేసు ప్రేమ సందేశం నాటి కవులు, రచయితలను ఉత్తేజపరచి మహోన్నతమైన సాహితీ సృష్టికి కారణమైంది. ఆనాటి దోపిడీ వ్యవస్థ గుండెల్లో సింహ స్వప్నమై
స్వేచ్ఛాపూరిత శాంతి సమాజం వైపుకు అడుగులు వేయించి ప్రపంచమంతటా పునరుజ్జీవాన్ని, దాన్నే మనం రెనేజాన్స్ అంటాము, తీసుకువచ్చింది. మనుషుల్లో మానవత్వాన్ని పాదుగొల్పింది. మనిషి సంక్షేమమే కేంద్రంగా ప్రభుత్వాలను, చట్టాలను ఏర్పాటు చేసింది. నేడు సైతం అన్యాయం, అక్రమం, మతతత్వ ఉగ్రవాదం, అగ్రవాదం, తీవ్రవాదాలు సమాజాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ తరుణంలో ప్రేమ, దయ, సహనం, త్యాగం వంటి మానవతా విలువలతో నిండిన సాహిత్యం అవసరం ఎంతో ఉంది. ఇక్కడ కవులు, రచయితల యొక్క అవసరం. ఓకే అండి, మీ అభిలాషం ఒక్క మాట, విశ్వశాంతికి క్రీస్తు కాంతి పేరుతో త్వరలో వెలువరించనున్న కవితా సంకలనానికి ఆ పేరుని డాక్టర్ నారాయణ రెడ్డి గారు నాకు ఇచ్చారు. అందుకు వారికి ఈ సందర్భంలో నేను వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అప్పుడు తెలియజేశాను. ఈ పేరుతో మేము రాష్ట్ర కవుల కవితా సంకలనం తీసుకొచ్చాము. మీరు కూడా స్క్రాలింగ్ వేశారట, పత్రికలన్నింటిలో వేశారు. అప్పుడు విశ్వశాంతి క్రీస్తు క్రాంతి ఈ కవితా సంకలనం. ఇదంతా క్రీస్తు ప్రభువు చెప్పిన, క్రీస్తు ఒక మాట చెప్పారండి, ప్రజలందరూ దేవుని బిడ్డలు, ఎక్కడ అసమానతలు లేవు. అందుకనే మీరు నాకు ఆలోచన చేసి క్రిస్టియన్ రైటర్స్ అండ్ పోయిట్స్ అసోసియేషన్ సమయం అయిపోతుంది. ఇది ఈనాటి మెజారిటీగా రాజ్యాధికారం కార్యక్రమం. సాయంత్రం జరిగే కార్యక్రమంలో మరో గెస్ట్తో కలుద్దాం. చూస్తూనే ఉండండి TV1.